హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా రెండవ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. మొదటి నోటిఫికేషన్తో పాటుగా ఇప్పుడు రెండవ నోటిఫికేషన్తో పాటుగా మూడవ నోటిఫికేషన్ కూడా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది. ఇది మూడవ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది ఈ జిల్లాలో మొదటిసారి. అయితే ఈ జిల్లాలో ఇంకా డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సినటువంటి మొదటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే ఇక్కడ ఉద్యోగాలు అనేవి ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్లో కూడా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. దీంతో పాటుగా 10th క్వాలిఫికేషన్తో పాటుగా డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంఎస్సీలో స్పెషలైజేషన్ ఒక సబ్జెక్ట్ అయితే ఉంది. వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఉన్నట్లయితే మీ దగ్గర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీ జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు వెబ్సైట్ని డైలీ ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అందుకోసం చెప్తున్నాను, ప్రతిసారి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమని. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటికీ కూడా చాలామంది మా జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చూడట్లేదు, నోటిఫికేషన్ యొక్క వీడియోస్ అనేవి చూడకుండానే ఇలా కామెంట్ అయితే చేస్తున్నారు. సో అర్థం చేసుకోండి, ప్రతి వీడియో కూడా మీరు చూస్తూనే ఉండండి. మీకు యూజ్ఫుల్ డేటా అనేది అందిస్తూ ఉంటాను. సో పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి, చిత్తూరు జిల్లా. ఓకే, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తిరుపతిలో ఉంది ఈ హాస్పిటల్. ఇక్కడ వేకెన్సీస్ భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది చూడొచ్చు, మనకి జూలై 4, 2020 రిలీజ్ చేశారు. అయితే ఇది వెబ్సైట్లో ఆ రోజు నైట్ అయితే పెట్టడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, చైల్డ్ సైకాలజిస్ట్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, రేడియాలజికల్ ఫిజిస్ట్ అండ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్. ఓకే, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే, అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ ఇన్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి ఇనిషియలీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఓకే, 1 year పీరియడ్కి ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు కనుక మనకి 1 year పీరియడ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్లో. ఎవ్రీ ఇయర్ కూడా మీకు దీన్ని రెన్యువల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తే ఈ విధంగానే మెన్షన్ చేస్తారు. ఓకే, ఇక్కడ వేకెన్సీస్ వివరాలు అనేవి మీరు చూసుకున్నట్లయితే, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి ఎక్కువగా 172 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెమ్యునరేషన్ మీ అందరికీ తెలిసిందే. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి 34,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్ అనేవి 5 ఉన్నాయి. 28,000 రూపాయల రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తారు. అంతేకాకుండా చైల్డ్ సైకాలజిస్ట్ వేకెన్సీస్ అనేవి 1 ఉంది. 49,520 రూపాయలు అయితే రెమ్యునరేషన్, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, దీనికి వేకెన్సీస్ అనేవి 3 ఉన్నాయి. 22,387 రూపాయలు అయితే రెమ్యునరేషన్, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. రేడియోలాజికల్ ఫిజిస్ట్ అనేవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే దీన్ని గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి శాలరీ అయితే ఇస్తామని చెప్పి ఇక్కడ ఎంత అనేది రెమ్యునరేషన్ మెన్షన్ చేయలేదు. అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటిని కూడా భర్తీ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 7 ఉన్నాయి. 14,250 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా 6 వేకెన్సీస్ అయితే ఈ సెకండ్ నోటిఫికేషన్స్లో భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా థర్డ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ క్లియర్ వేకెన్సీస్. ఓకే, అవైలబిలిటీ ఆఫ్
క్లియర్ వేకెన్సీస్ అంటే అవసరానికి అనుగుణంగా ఈ పోస్టుల సంఖ్య అనేది పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు అని మనకు కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికి భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇది సెలక్షన్ కమిటీ యొక్క నివేదిక ఆధారంగా మనకి భర్తీ అయితే జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని బేస్ చేసుకొని ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారంటే డైరెక్టర్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేవారు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి చైర్పర్సన్గా ఉంటారు. అదేవిధంగా ఏ జిల్లాకు సంబంధించినటువంటి కమిటీ అయినా సరే ఈ విధంగానే ఉంటుంది. జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ మెంబర్గా ఉంటారు, డిఎం అండ్ హెచ్ఓ చిత్తూరు మెంబర్గా ఉంటారు, డిసిహెచ్ఎస్ చిత్తూరు కూడా మెంబర్గా ఉంటారు. ఈ విధంగా 5గురితో ఈ కమిటీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి ఎవరైతే 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే ఎస్ఎస్సి తర్వాత అంటే 10th క్లాస్ తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. ఒకటే బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనేది ఎవరైతే చేస్తారో ఒక సబ్జెక్ట్గా ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా బీఎస్సీలో ఫస్ట్ క్లాస్లో బీజెడ్సీ పాస్ అయ్యి, లేదన్నట్లయితే బీజెస్సీలో లైఫ్ సైన్సెస్ కోర్స్ ఎవరైనా చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ నిమ్స్ మరియు స్విమ్స్ తిరుపతిలో ఉన్నాయి. అయితే పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఎంఎల్టీ విత్ 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఆల్ ద అబవ్ కోర్సెస్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన నాటికి వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కూడా మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైల్డ్ సైకాలజిస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ ఆఫ్ ఏ యూనివర్సిటీ అండ్ మస్ట్ ప్రాసెస్ ఏ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ. ఈ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఓకే, ఎక్కువ మందికి యూజ్ అయ్యేటువంటి ఇది జాబ్. ఇది గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే పీజీడీసీఐ కంప్యూటర్ కోర్స్ అయితే చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పారు. సో దీన్ని మీరు కంప్లీట్ చేస్తుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. రేడియోలాజికల్ ఫిజిస్ట్ పోస్టులకి మస్ట్ ప్రాసెస్ ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ. అంటే ఎంఎస్సీలో ఫిజిక్స్ చేసిన వాళ్ళు కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ హాస్పిటల్ ఫిజిక్స్ అండ్ రేడియాలజికల్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఓకే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎవరైతే ఈ విధంగా కోర్సెస్ అనేది ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, దీనికి ఎస్ఎస్సితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూసుకుంటే టోటల్ సెలక్షన్ అనేది 100 మార్క్స్ జరుగుతుంది. ఇందులో 75% ఆఫ్ మార్క్స్ అనేది మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ నుంచి తీసుకుంటారు. వెయిటేజ్ అనేది 15% అనేది మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నట్లయితే దానికి ఇస్తారు. అప్ టు 10 మార్క్స్ అనేవి ప్రతి ఇయర్కి కూడా మీరు క్వాలిఫై అయినటువంటి ఎగ్జామ్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు జరిగితే అన్ని సంవత్సరాలకి ప్రతిసారి ఒక 1 మార్క్ అయితే ఇస్తారు. ఇలా మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్లో 15% మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే మీరు కానీ 6 నెలలు ట్రైబల్ ఏరియాలో పనిచేసినట్లయితే 2.5 మార్క్స్ అయితే ప్రతి 6 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 6 నెలలకి రూరల్ ఏరియాలో పనిచేస్తుంటే 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కానీ మీరు పనిచేస్తున్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నో మార్క్స్ విల్ బీ గివెన్ ఫర్ ద సర్వీస్ రెండర్డ్ లెస్ దాన్ 6 months అంటే 6 నెలల కంటే తక్కువ పనిచేస్తుంటే మీకు మాత్రం అది పరిగణలోకి తీసుకోరు, మార్క్స్ అనేవి ఎవరు. ద క్యాండిడేట్స్ who were terminated from contract or outsourcing service or any disciplinary grounds advisory remarks will not be considered. Okay,
మనకి ఈ విధంగా ఎవరైనా సరే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ టెర్మినేట్ అయినట్లయితే వాళ్ళ యొక్క రిమార్క్స్ అనేవి కన్సిడర్ చేయము అని చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 42 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్ అనేది చెల్లించడానికి ఒక అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే అప్లికేషన్ ప్రాసెస్ ఫీ 300 రూపీస్. అంటే అప్లికేషన్ ప్రాసెస్ కావడానికి 300 రూపాయలు అనేది ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ చెప్తాను, 05201011007770 అనే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్కి ఎస్విఎంసి బ్రాంచ్ అది తిరుపతి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ANDB 00000520 అనే అకౌంట్కి మీరు 300 రూపీస్ అయితే పే చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఒరిజినల్ రిసిప్ట్ ఏదైతే ఇస్తారో అది తప్పనిసరిగా అప్లికేషన్తో మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు అప్లికేషన్ అనేది పే చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు ఫీజు అనేది పే చేయనట్టుగా వాళ్ళు భావించడం జరుగుతుంది, రిసిప్ట్ అనేది యాడ్ చేయకపోతే. ఇంకోటి ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా ఈ భర్తీ అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి రిజిస్టర్డ్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మనకి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు రిజిస్టర్ పోస్టులో లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా అప్లై చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాలంటే మీరు ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ SVRR GGH తిరుపతి ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆన్ 15/7/2020 అంటే జూలై 15 సాయంత్రం 5 గంటల లోపు ఇప్పుడు చెప్పినటువంటి SVRR GGH తిరుపతి హాస్పిటల్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనం ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్, మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి SSC సర్టిఫికెట్స్, దీంతో పాటుగా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికెట్స్, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికెట్స్, దీంతో పాటుగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. స్టడీ సర్టిఫికెట్లు అనేవి 4th నుంచి 10th వరకు కూడా ఉండాలి. అదేవిధంగా మీరు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో కానీ ఫార్మసీ కౌన్సిల్లో కానీ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అంతేకాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాధారణ సర్టిఫికెట్ అనేది యాడ్ చేయాలి. వాళ్ళకి కానీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కావనివ్వండి, అదేవిధంగా వేరేగా పోస్టులు అనేవి ఉంటాయి కనుక అది క్లెయిమ్ చేసుకోవాలంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఆంధ్ర బ్యాంక్లో మీరు ఏదైతే ఇప్పుడు అకౌంట్ నెంబర్ చెప్పామో ఆ అకౌంట్కి అనేది మీరు 300 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేసినట్లుగా మీరు రిసిప్ట్ అనేది అటాచ్ చేయాలి. సర్వీస్ సర్టిఫికెట్ ఉంటే అది కూడా అటాచ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ సమ్మర్లీ బీ రిజెక్టెడ్. ఇప్పుడు ఏవైతే చెప్పామో అవన్నీ కూడా అటాచ్ చేయాలి. ఏదైనా సరే అటాచ్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది జూలై 4 అంటే 4వ తేదీన మనకి రిలీజ్ చేయడం జరిగింది. మీరు జూలై 15 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేది జూలై 20. అదేవిధంగా పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 22 అనౌన్స్ చేస్తారు. ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది జూలై 25న అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది జూలై 28న. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫిలప్ చేసే ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, సో నేను చెప్పట్లేదు. కావాలంటే మీరు మన పాత వీడియోస్ ఏది చూసినా సరే ఇదే ప్రాసెస్ కనుక మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ థర్డ్ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ తిరుపతి నుంచి రావడం జరిగింది. ఇది కూడా చిత్తూరు జిల్లాలోనే. మీకు చెప్పేది ఏంటంటే మీ జిల్లాలో కూడా ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీరు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే 7/4/2020 మనకి ఇది కూడా రిలీజ్ చేశారు. రెండు కూడా ఒకేసారి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 69 ఉన్నాయి. ఇందులో 34,000 రూపాయల శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారని ఆల్రెడీ చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్స్ కూడా మీకు తెలుసు. GNM కోర్స్ కానీ, BSc నర్సింగ్ కానీ, అదేవిధంగా MSc నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇదే విధంగా మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా సేమే, అంతా కూడా సేమే ఉంటుంది. ఆల్రెడీ అందుకోసమే నేను ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సెకండ్ నోటిఫికేషన్
నోటిఫికేషన్, దాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సేమ్ సర్టిఫికెట్స్ అనేవి యాడ్ చేయాలి. అదేవిధంగా దీనికి కూడా మనకి జూలై 15వ తేదీ వరకే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అవనివ్వండి, అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒకటే. అదేవిధంగా మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సెకండ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా అని. అలా కాదండి, మీరు ఏ నోటిఫికేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే అన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. సో దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఆ డౌట్ అయితే వదిలేవచ్చు. మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి పోస్ట్కి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, కానీ అయితే అక్కడ నాన్ లోకల్లో అప్లై చేయాలి. అది కూడా మీరు తెలుసుకోండి. అయితే అందులో కొన్ని పోస్టులు అనేవి జోనల్ పోస్టులు ఉంటాయి, వాటికి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. మిగతా ఓన్లీ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కొన్ని జిల్లాల్లో మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ జిల్లాకు చెందినటువంటి వాళ్ళే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు క్లారిటీగా వింటేనే అర్థమవుతుంది. లేదంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలనేది మన పాత వీడియోస్ అయితే చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా అన్ని జిల్లాల యొక్క వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీకు ఏ జిల్లా కావాలన్నా సరే చూసుకోండి. జై హింద్.